అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పక్కన అడిగి సచ్చి ఉండేది నువ్వా? నీకు తెలియకపోతే రాసేటగా చదివినావా? పక్కన అడిగిండేదే. ఈ రాష్ట్రంలో 2వ ప్లేస్లో ఉంది స్కిట్ కాలేజ్. వాస్తవా కాదు కూడా ఉందో చెప్పాలి. అందరు నడుతున్న మీడియా 2వ ప్లేస్లో ఉంది. 2200 మంది ఉన్నారు. తిరుపతి నుంచి 9 బస్సులు వచ్చేది. మళ్ళీ నా చేతికి వచ్చే కాడికి, నేను ఎమ్మెల్యే కాడికి 22 మంది స్టూడెంట్. ఎంతమంది స్టాఫ్ ఎంతమంది తెలుసా? 162 మంది. ఎంతమంది? ఎవరు శాలరీ ఇవ్వాలి తెలుసా? ఎవరా? దేవస్థానం. ఎంత లాసో? 50 నుంచి 60 లక్షలు. ఎంత లాసో? ఎందుకు 22 మందికి వచ్చినారు? నీ ఇంట్లో పన్ను వాళ్ళని, నీ పక్కింటి వాళ్ళని, నీ బ్రోకర్లు 5 లక్షలు 10 లక్షలు జాబులు అమ్ముకున్నారా? 10th క్లాస్ డిగ్రీ ఒకటి చదువు చెప్తాడా? ఇచ్చేసి కాలేజీ మూసేసింది నువ్వా నేనా? నేనన్న దేవుడి సొమ్మిదిని నిలబెట్టాను 50 లక్షల రూపాయలు. 22 మందిని ఇంకో కాలేజీలో చేర్చి ఆ కాలేజీ జేఎన్టీని తీసుకొని వస్తున్నా. మసూదడి గెరేట్ అది జేఎన్టీ వస్తుందిరా. నువ్వు మూసేసిన దాన్ని జేఎన్టీ తీసుకొని వస్తున్నా. చంద్రబాబు నాయుడు, మిస్టర్ చంద్రబాబు నాయుడు, నీకు తెలుసో తెలీదు, బాలాజీ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చిన మూసేసిన కాలేజీని. యువర్ అండర్స్టాండింగ్. నేను చెప్పేది కూడా వినాళ్ళు. అర్థమైందా? మైకులు పెట్టి అరిచేతిపోయేది కాదు. అసెంబ్లీలో వింటావు కదా, ఏడగోడు విను. నేనే తీసుకొని వచ్చిన బాలాజీ మెడికల్ కాలేజీని మళ్ళీ తీసుకొని వచ్చాం. టీసీఎల్ నువ్వు ఉన్నప్పుడు ఇచ్చినావు. మీరున్నప్పుడు కాకపోతే, ఆ రైతులకు డబ్బులు ఇకపోతే, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే, వాళ్ళు వెళ్ళిపోతుంటే నా దగ్గరికి మహేంద్ర అనే అబ్బాయి వస్తే ఆ టీసీఎల్లో నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే దాదాపు అది ఆ రోజు 15 లక్షల రూపాయలు ఎకరాకి సీఎం గారి దగ్గర పోయి కూర్చొని సైన్ పెట్టి టీసీఎల్ 10,000 మందికి జాబ్ ఇచ్చింది. మసూదడు అయ్యాలోని టీసీఎల్ ఓపెన్ అయింది. నువ్వు ఉండింటే అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు? అప్పుడు నేను సెర్చ్ చేసినావు. కాళాసులో ఇంకొకటి ల్యాంకో గురించి మాట్లాడినాడు. కనీసం నీ మొదలు దొంగని తెలుసు, నువ్వు 420 అని తెలుసు, నువ్వు 820 అని తెలుసు. మాట్లాడేప్పుడు నీతిగా మాట్లాడు. ల్యాంకో ఏ రోజున ఒక్కరోజు మూసారా? ఒక్కరోజు మూస్తే ఉండదు. అది ఒక్కరోజు మూస్తే తట్టుకోలేరు. ఒక్కరోజు 5 రోజులు మూస్తే అని చెప్తావా? రా ఈశ్వర్ దగ్గర పోదాం. ఈశ్వర్ దగ్గర ల్యాంకోడ్ పిలిపిస్తా, ల్యాంకోడ్ స్టేట్మెంట్ ఇస్తా. నువ్వు రెడీనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఖర్జూర్ నాయుడికి పుట్టుంటే, నేను మా నాయనకి పుట్టుంటే, రే మిస్టర్ చంద్రబాబు నాయుడు, నువ్వు ఖర్జూర్ నాయుడికి పుట్టుంటే, నేను మా నాయనకి పుట్టుంటే 10 రోజులు ల్యాంకో మూసేసిన నువ్వు చెప్పినా నిజమైతే ఎమ్మెల్యే రిజైన్ చేస్తా. నువ్వు రిజైన్ చేస్తావా? నువ్వు ఎద్దరికి గెలవు కుప్పంలో. చంద్రబాబు నాయుడు నీకు ఓపెన్ ఛాలెంజ్ పిలుస్తా ఉన్నా నేను. 15 రోజుల రా ల్యాంకోడ్ స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఎప్పుడు 5 రోజులు ముయ్యలేదు. అబద్ధాలు మాట్లాడు. నిజంగా మాట్లాడాడు కొంచెం గుడి. అందుకే కాళాసులు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చినాక నువ్వు అబద్ధాలు చెప్పావు. మసూద్ రెడ్డి 1000 కోట్ల 2000 కోట్ల చెప్పండి సోదరులారా, చెప్పండి తమ్ముళ్ళారా అన్నావు. 2వ రోజు నేనేమన్నానా? మీ నాయన అదైతే మా నాయన అయితే రా ఎత్తుకొని రా, బాండ్ పేపర్ ఇస్తాను, గుడికాడు బాదమ్మా, నా ఆస్తి గోపాల్, నీ ఆస్తి కూడా వద్దు, గోపాలకృష్ణకి ఇచ్చేస్తాను. నా ఆస్తి కొడుక్కి, వాడు ఆస్తి నాకు ఇచ్చేమని. నా ఆస్తి ఎక్కుంటే జనాలు పంచమన్నా, వాడు ఆస్తి ఎక్కుంటే జనాలు పంచేస్తాను చెప్పిన. ఇది ఓపెన్ ఛాలెంజ్ అని పిలిచిన కాళాసు ప్రజలకు అందరూ తెలియాలి. వాళ్ళ కుటుంబం 30 సంవత్సరాలు దోసుకున్న కుటుంబం. నేను బెంగళూరు సంపాదించుకొని పెట్టిన కుటుంబం నాది. నేను ఎక్కడ కబ్జా చేసాడు 1 ఎకరా చూపించాను, ఎక్కడ నేను అన్యాయం చేసిన ఒకటి చూపించుకోను. కొన్ని వేల మంది చూపిస్తా వీళ్ళ ఫ్యామిలీ గురించి. వీళ్ళ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవాలని చూపిస్తా. వీళ్ళ ఫ్యామిలీలు థియేటర్ కూడా అమ్మేసింది చూపిస్తా. మీరా నా గురించి మాట్లాడేది? మాట్లాడు మళ్ళీ మినిస్టర్ అవుతాడు, మళ్ళీ జగన్మోహన్ సీఎం అవుతాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. నల్లగారిని పెయింట్ వేసుకొని తీసుకొని పోయేది కాదు. నాది ఫుల్ అయిపోయిన బస్సు. ఎంపీటీసీ నేనే గెలిచా, జెడ్పీటీసీ నేనే గెలిచా. పంచాయతీలో నీది 0 గెలిచారు. వచ్చిన 4 వస్తారు. ఆ పక్క 4 పోయినంత మాత్రాన పార్టీకి ఏం కాదు. ఈరోజు 10 పార్టీలు అయిపోయినాయి. జగన్మోహన్ భయపడుతున్నాడా? ఉంది. ప్రజలు ఓట్లు వేయాలి, దేవుడు ఆశీర్వదించాలి. ఈ పక్క ప్రజాబలం ఉంది. ఏదో 4 తీసుకునేసి 4 చూసేసినాక ఏదంటే లావుని వాపుని మనం బల్బు అనుకుంటేట రేపు నీకు ఓడికి చూద్దాం. ఆ పక్కనే మీ సుధీర్ నెక్స్ట్ చూద్దాం. ఎవరు అధ్యక్ష? నీకు నాకు అసెంబ్లీలో మళ్ళీ జరిగేది వారు. చంద్రబాబు నాయుడు నువ్వు గెలిచి వస్తే వారు, నువ్వు గెలవకపోతే నీ కొడుకు కూడా గెలవడు. నాకు ఎవరు వస్తుందో తెలియదు. హోదా పోదాలు రేపు మాట్లాడేప్పుడు నువ్వు ఛాలెంజ్ అప్పుడు నేను ఛాలెంజ్. నువ్వు దేనికైనా ఛాలెంజ్. నువ్వు ఈరోజు ఎక్కడది, ఏ ఊరది? కాళాసుల్లో డ్రగ్స్ ఎక్కువైపోయింది అన్నాడు. ఆ పక్కనే పెట్టుకున్నాడేమో డ్రగ్స్ దాగే ఉన్నా. డ్రగ్స్ తో బతుకుతాడు వాడు పక్కన సుధీర్. ఓడు బ్లడ్ తీయమని, నా బ్లడ్ తీస్తారా? నా బ్లడ్ నేను కాలుష్యం ఉంటే నేను మళ్ళీ ఎమ్మెల్యేకి ఓడి బ్లడ్ చేయమని, ఓడి బ్లడ్ తీయమని చాలా. నా బ్లడ్ లో ఏమన్నా గానా, నా బ్లడ్ లో
తాగినట్టు కానీ డ్రగ్స్ కానీ ఉంటే నేను కానీ నిలబడితే మీరు చెప్తూ కొట్టండి మీరా. ఓ డ్రగ్ తీండయ్యా, ఓ డ్రగ్స్ కానీ లేకపోతే తాగులు లేకపోతే నేను ఎమ్మెల్యే కొడతాను. ఓ డ్రగ్స్ ఓ దీనే బ్లడ్ ఓన్ పెట్టుకొని పక్కన పెట్టుకొని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. ఈ బుక్లోనే ఉంటుంది. కాళాస్త్రి ప్రజలందరూ కూడా మసూదుడు కావాలంటే లోకల్, రెండోది నాన్ లోకల్ వాళ్ళు. ఇంకోటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కుటుంబానికి. మైకులు ఉన్నాయా, అన్ని టీవీలు ఉన్నాయా అసలు టీవీ వాళ్ళు అడుగుతున్నా, వాళ్ళ మీడియా అందరికి చెప్తా ఉండ, దయచేసి కాళాస్త్రి ప్రజలకి గుడి ఉంది కదా, ఏదా స్వామి గుడి పైన భక్త కన్నప్ప లేదంటే గోపురం లోపల నేను ఫ్యామిలీ మీరు పిలవండి. ఈ పక్క నేను, నా కూతురు, నా భార్య, నా కొడుకున్నాడు వెళ్ళిపోతాడు, వాడు పాపం చదువుకున్నాడు. నేను, నా భార్య, నా కూతురు ముగ్గురు ఒక పక్క, సుధీరు వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య గారు వాళ్ళు ముగ్గురు ఒక పక్క ఉందాం. ఈశ్వరుడు సాక్షిగా మేము ఓడిపోతే కూడా కాళాస్త్రి ఉంటాను ప్రమాణం చేయమని సార్, ఇంకేం చేయలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.